తిరుపతి మారుతినగర్లో బుగ్గమఠం భూముల సర్వే పేరుతో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసంతో పాటు చుట్టుపక్కల ఉన్న బుగ్గమఠానికి చెందిన 14 ఎకరాల భూమికి సంబంధించిన వివాదంపై హైకోర్టులో పలు కేసులు నడుస్తున్నాయి. అయితే కూటమి ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో అధికారులు బుగ్గమఠం అసలు లీజుదారులకు సరైన నోటీసులు ఇవ్వకుండానే భూములు సర్వే చేయడాన్ని తప్పుబడుతున్నారు. తాము సర్వేకు సహకరిస్తామని చెప్తున్నా ఇలా దొడ్డిదారిలో సర్వేకు రావాల్సిన అవసరం ఏముందని లీజుదారులు ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తూ వస్తోంది. దీనిలో భాగంగానే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసానికి సంబంధించి పరిసర ప్రాంతాల బుగ్గమఠానికి సంబంధించినటువంటి లీజు హక్కుదారులపైన కక్ష సాధింపు చర్యలకు దిగుతూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి సరైన కోర్టు వివాదం నడుస్తూ ఉండగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తమ భూముల్లోకి చొరబడుతున్నారంటూ బుగ్గమఠానికి సంబంధించినటువంటి అధికారులను నిలదీస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. కొంతమంది లీజు హక్కుదారులు మనకు అందుబాటులో ఉన్నారు. అసలు మీకు భూమి దగ్గరికి సంబంధించి బుగ్గమఠానికి మీకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఎందుకు మీ పైన మీ భూములకు వస్తున్నారు? సార్, బుగ్గమఠానికి మాకేం సంబంధం అంటే గత 100 years గా మేము ఇక్కడే ఉంటున్నాం సార్. మేము కల్టివేషన్ కానీ ల్యాండ్ ఇచ్చారు. తర్వాత ఏపీ రీఎన్ఫోర్స్మెంట్ యాక్ట్స్ కింద 1935, 1923 కింద ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ లో ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయో అన్నింటినీ కూడా కమర్షియల్ కిందకు మార్చాలి, రెసిడెన్షియల్ కిందకు మార్చాలనే ఒక రూల్ ని ఏపీ గవర్నమెంట్ పాస్ చేసింది సార్. అప్పటి నుంచి కూడా మేము ఎప్పటి నుంచో మా దగ్గర ఉంది. 1992లో మా మీద వాళ్ళు కేసు వేయడం కూడా జరిగింది. ఏమని కేసు వేశారంటే, మీరు దీన్ని కొనుక్కోండి, లేదు మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అంటే మేము కొనుక్కుంటామని విల్లింగ్నెస్ ప్రొవైడ్ చేశాము. హైకోర్టు మాకు 1992లో ఉత్తర్వులు సేల్ డీడ్ అనేది మాకు వాల్యుయేషన్ చేసి 17 lakhs వాళ్ళు ఏం చెప్పట్లేదు సార్. మాకు వాళ్ళకి ఏం వాగ్వాదాలు ఏం లేవు. మేము లీగల్ గా వాళ్ళు లీగల్ గానే ప్రొవైడ్ చేస్తున్నారు. మళ్ళీ మీరు మాకు నోటీసులు ప్రొవైడ్ చేస్తే మేము గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తామని మాత్రం మేము చెప్తున్నాం. అది వరకు మేము చెప్తున్నాం సార్. అంటే నోటీసులు టైం ఇస్తున్నారా వాళ్ళు? సార్, నిన్న సాయంత్రం వచ్చి నోటీసులు ఇచ్చారు సార్. అందులో కూడా డేట్స్ అనేది పక్కాగా లేవు. అందువల్ల మేమేమంటున్నామంటే మీరు కంపల్సరీ మాకు ప్రేయర్ గా నోటీస్ ఇచ్చి కరెక్ట్ ఇది మాత్రం చేయమని చెప్పి మాకు చెప్తున్నాం సార్. లీజుదారులు వచ్చి మేము పట్టి వెంకట్రాయలు అనేది మా ల్యాండ్ ఓనర్ సార్. మిగతా వాళ్ళు వచ్చి 9 మంది ఉన్నారు. 5 మందికి రిజిస్ట్రేషన్ జరిగాయి. మిగతా 4 మాత్రం రిజిస్ట్రేషన్ జరగలేదు. దాని గురించి మేము పోరాడుతున్నాము. దాని గురించి మేము గవర్నమెంట్ తో మేము సెటిల్మెంట్ చేసుకుంటాం సార్. బుగ్గమఠం లీజు హక్కుదారులకు సంబంధించి సర్వే చేసేందుకు ఓవైపు బుగ్గమఠం అధికారులు, సర్వే అధికారులు రావడంతో లీజు హక్కుదారులంతా కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈ యొక్క ప్రాపర్ నోటీసులు ఇవ్వకుండా తమ లీజు హక్కు కలిగి ఉన్నటువంటి తమ భూముల్లోకి ఎలా వస్తారంటే వారంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కొంత పోలీసు బలగాలతో కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ యొక్క బుగ్గమఠానికి సంబంధించినటువంటి అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ వీరంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి ఈ యొక్క భూముల విషయంలో ఇప్పటికే పలు కోర్టు వివాదాలు నడుస్తున్నప్పటికీ ఏకపక్షంగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క కక్ష సాధింపు చర్యలు దిగుతున్నారంటూ వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నెల్లయ్యతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.